మీ కొడంగల్కి ఎన్నితారో మా దేవరకొండని కూడా రెండో కొడంగల్గా చూసుకోవాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా సమస్యలు చూసాం. హాస్పిటల్ లేవు, కాలేజీలు లేవు, రోడ్లు లేవు. ఏదో మీ ఆశీర్వాదంతో మన హ్యాంలో ఆర్ఎన్బి శాఖ ద్వారా 254 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం 11,000 కోట్లతో రోడ్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రి గారితో నా విజ్ఞప్తి, రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ఎక్కడంటే అది అచ్చంపేట ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, పక్కకున్న దేవరకొండ. ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడున్న చంద్రంపేట అలాగే 2 మండలాల్లో కనీస సౌకర్యాలు లేకుంటే ప్రతి ఫౌండేషన్ సహకారంతో మన ఎమ్మెల్యే గారితో చెప్తే కొన్ని చేయడం జరిగింది. అందుకని మొట్టమొదటి డిమాండ్ 200 బెడ్లకు అప్గ్రేడ్ చేస్తూ ఈరోజు ప్రకటించాలని చేతులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ హాస్పిటల్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. అందుకనే మీకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మా అక్క చెల్లెళ్ళు సగం మంది ఇవాళ మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశతో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిల్ చైర్మన్ గారు, మా తోటి ఎమ్మెల్యేలకు, అందరికంటే మా ప్రాణ సమానులైన దేవరకొండ అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.